నమస్కారం. సురేఖ రాణి గారు, నేను 6 మంత్స్ డైట్ చేసి బాగా కరెక్ట్‌గా బరువు తగ్గిపోయాను. తర్వాత డైట్ ఆపేసిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతున్నాను. బరువు అట్లా పెరగకుండా మేనేజ్ అవ్వడానికి, అక్కడక్కడే బరువు ఉండడానికి ఒక సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. అయితే మనకి కొంచెం సైన్స్ తెలిస్తే బరువు మళ్ళీ పెరగకుండా చేసుకోవడం చాలా ఈజీ అండి. మనకేంటంటే ఇక్కడ కొంచెము క్యాలరీస్కి, మన ఇండియాలో అయితే క్యాలరీస్ కూడా కొంత క్యాలరీస్ మేనేజ్మెంట్ కూడా కొంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే మన బాడీ టైపు, మన మెటబాలిజం తేడా వస్తుంది. యూరోపియన్ కంట్రీస్లో క్యాలరీస్కి రిస్ట్రిక్షన్ లేకపోయినా కూడా ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ కొంచెం మెయింటైన్ చేస్తే బెటరు. మనకి మ్యాక్సిమం 2000 క్యాలరీస్ దాటకుండా ఉంటే బెటరు. 1800 క్యాలరీస్ అయితే ఇంకా బెటర్ అనమాట. అయితే మనం ఏం తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటాయని నా పాత వీడియోలు చూసిన వాళ్ళకు మీకు ఐడియానే ఉంటుంది. అయితే క్యాలరీస్ని మనము ఒక్కొక్క ఐటము ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని చూసుకోవడం కొంచెం కష్టం కదా. అయితే దీనికి ఒక షార్ట్కట్ మెథడ్ ఎలా ఉంటుందంటే, కార్బోహైడ్రేట్స్ 1 గ్రాముకి 4 క్యాలరీస్, ప్రోటీన్ కూడా 4 క్యాలరీస్ ఉంటాయి. అదే ఫ్యాట్ అయితే 9 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ రెట్టింపు ఉంటాయి అన్నమాట. ఇది ఒక టూకీగా ఒక కొలత. అయితే మనము కొన్ని లో క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి. ఈ లో క్యాలరీ ఫుడ్స్ని ఎక్కువ తీసుకుంటే మిగిలిన ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మేనేజ్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి రోజంతా కలిపితే 24 గంటల్లో 2000 క్యాలరీస్ మాత్రమే కావాలి అనుకున్నాం అనుకోండి. ఇంకా లేడీస్కి అయితే 1800 క్యాలరీస్ అయితే సరిపోతుంది. అయితే మనము కార్బోహైడ్రేట్ వెయిట్ తీసుకుంటే అరకిలో అనమాట. రోజుకి అరకిలో బరువులో 500 గ్రాముల బరువులో 2000 క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. అయితే ప్రోటీన్ తీసుకున్నా కూడా అరకిలో ప్రోటీన్ తీసుకుంటే 2000 క్యాలరీస్ వచ్చాయి. ఫ్యాట్ అయితే పావు కిలోకే వచ్చేస్తాయి. అయితే డైజెషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనము రోజంతా కార్బోహైడ్రేట్ తిన్నామనుకోండి, మనము రోజుకి 2 కిలోలు కార్బోహైడ్రేట్ కూడా తినగలము. అంటే 4000 క్యాలరీస్ కూడా తినగలము అనమాట. అదే ప్రోటీన్కి వచ్చేసి తీసుకుంటే రోజు 2 కిలోల ప్రోటీన్ తినలేము, చాలా తక్కువ ప్రోటీన్ తినగలము అనమాట. అరకిలో నుంచి మ్యాక్సిమం కిలో ప్రోటీన్ కూడా కష్టం మీద తినగలం అనమాట. అదే ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటే ఫ్యాటు 100 గ్రామ్స్ తింటే కన్నా కష్టం అయిపోతుంది అనమాట. అతి కష్టం మీద 100 గ్రామ్స్ ఫ్యాట్ తీసుకోగలము. సో అందుకని కేవలం బరువు ఒకటే కాకుండా క్యాలరీస్, గ్రాముకి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అనేది కూడా కాకుండా ఈ 2 కాంబినేషన్ చూడాల్సి ఉంటుంది. మనకి ఫ్యాట్ తినొద్దు అని ఎందుకు మూర్ఖంగా ఈ యాన్సెల్ కీస్ ఫ్యాట్ ఎందుకు వద్దని చెప్పాడు అంటే, 1 గ్రాము ఫ్యాట్లో 9 క్యాలరీస్ వస్తాయి, అదే 1 గ్రాము కార్బోహైడ్రేట్లో 4 క్యాలరీసే వస్తాయి కాబట్టి అది తినండి అని ఈ పిరమిడ్ని రివర్స్ చేయడం జరిగిందనమాట. అలా కాకుండా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటే మనకు 900 క్యాలరీస్ వస్తాయి. ఆ రోజు ఇంకా వేరే ఏమీ తినక్కర్లేదనమాట. సో అదే ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, 100 గ్రాముల ప్రోటీన్ అనుకోండి, ఒక 2 ఎగ్స్ అనుకోండి, 2 ఎగ్స్ బరువు 100 గ్రాములు ఉంటుంది. అందులో మీకు కేవలం 150 క్యాలరీసే వస్తాయి. అంటే మనకి 10 గుడ్లు తిన్నామనుకోండి, 1500 క్యాలరీస్ వస్తాయి. 10 గుడ్లు తిని రోజంతా 10 గుడ్లు తింటే ఇంకా వేరే ఏమైనా తినగలమా? తినలేము. సో అట్లాగే నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ప్రోటీను ఇప్పుడు అరకిలో మాంసం తింటే 2000 క్యాలరీస్ వస్తాయి. కానీ రోజంతా కలిపితే అరకిలో మాంసం తిని దాన్ని అరిగించుకోవడం కష్టం అనమాట, ఆకలి వేయదనమాట. సో అట్లా అదే అరకిలో ఉదయం పూట అరకిలో ఇడ్లీలు తిన్నాం అనుకోండి, 2000 క్యాలరీస్ వచ్చేస్తాయి. మళ్ళీ మధ్యాహ్నం కల్లా మనకు ఆకలేస్తుంది అనమాట. ఎందుకు అంటే కార్బోహైడ్రేటు
డైజెషన్ ఫాస్ట్గా ఇన్సులిన్ బ్లెండ్ అవుతుంది, గ్లూకోజ్ ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ కాసేపటికి అంటే కంప్లీట్గా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఈ ట్రైగ్లిజరైడ్స్ కింద గ్లైకోజన్ కింద మారి మనకి రిజర్వ్ కింద ఉండకుండా వెంటనే షుగర్ కింద మారిపోయి అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అయిపోతుంది అనమాట. అంటే స్లోగా ఎనర్జీ కాకుండా గ్లూకోజ్ అనేది దాన్ని రిజర్వ్ ఫ్యాట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. అంటే కాసేపటికి గ్లూకోజ్ వస్తుంది, ఆ తర్వాత గ్లిజరాల్ అవుతుంది, తర్వాత గ్లైకోజన్ అయిపోతుంది. అంటే మన శరీరం అక్కడ వెళ్ళి డిపాజిట్ చేస్తుంటుంది అనమాట. అందుకని మనము ఉదయం పూట 1000 క్యాలరీస్ తీసుకున్నా 2000 క్యాలరీస్ తీసుకున్నా కూడా మనకి ఆకలి వేస్తుంటుంది మధ్యాహ్నం వరకు. అదే ఉదయం పూట ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 4 గుడ్లు తీసుకున్నాం అనుకోండి, 200 గ్రాములు అవుతుంది. కానీ 200 గ్రాముల్లో మనకి ఎగ్స్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి? 75 క్యాలరీస్ అంటే 300 క్యాలరీసే వస్తాయి. 200 గ్రాముల ఫుడ్ వస్తుంది అనమాట. అంటే చాలా తక్కువ. 200 గ్రాములకి 300 క్యాలరీస్ వస్తే అదే 200 గ్రాముల ఇడ్లీకి 800 క్యాలరీస్ వస్తాయి. సో అట్లాగే ఈ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. అట్లాగే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటెం కలుపుకున్నారనుకోండి, పూరీతో పాటు పూరీ చికెన్ తిన్నారనుకోండి, ఆ పూరీ కూడా కొబ్బరి నూనె అట్లాంటి దాంట్లో పూరీలు చేసుకున్నారనుకోండి బెటర్ అనమాట. నెయ్యిలోనో కొబ్బరి నూనెలో పూరీలు చేసుకుంటే మీకు మంచి శాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది, కార్బోహైడ్రేట్ తక్కువ వస్తుంది. దాన్ని పూరీ తినడానికి చికెన్ మటన్ ఎగ్స్ వాడుకున్నారనుకోండి మీకు ప్రోటీన్ వస్తుంది. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. ఇలా చేసినప్పుడు మీకు ఉదయం పూట కాస్త ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది, మంచి ఫ్యాటు, తర్వాత ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ రావడం వల్ల మీకు అమినో యాసిడ్స్ వస్తాయి, కొద్దిగా గ్లూకోజ్ చాలా తక్కువ మొత్తంలో గ్లూకోజ్ వస్తుంది. మనం తీసుకునే శాచురేటెడ్ ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ అమినో యాసిడ్స్ కలిపి మనకి మజిల్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే వేస్ట్ ఫ్యాట్ కాకుండా మజిల్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి మనకి కాన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది, కొద్ది మొత్తంలో గ్లూకోజ్ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కొంత ఎనర్జీ వస్తుంది. అట్లా ఈ రకంగా మనకి మేనేజ్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నంలో కూడా లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అట్లా మీకు క్యాలరీస్ తగ్గిపోతాయి, మంచి ఫ్యాటు ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటే సరిపోతుంది. అట్లాగే నైట్ కూడా అట్లాగే చేయాలి. 3 టైమ్స్ తినదలుచుకుంటే అట్లా చేయాలి. 2 మీల్ అయితే ఇంకా మేనేజ్ చేయడం చాలా ఈజీ. అట్లాగే వీలైనంత వరకు టీ కాఫీ తీసుకున్నప్పుడు పల్చగా తీసుకోవాలి. గ్రీన్ టీ తీసుకుంటే బెటర్. గ్రీన్ టీ తీసుకున్నప్పుడు అందులో కాస్త కొబ్బరి నూనె అట్లాంటిది వేసుకుంటే లేదా గీ వేసుకుంటే అది కొంచెం మీకు ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి దాని నుంచి ఎనర్జీ వస్తుంది. కాబట్టి నాన్ గ్లూకోజ్ ఎనర్జీ వచ్చి మీకు యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జీకి వస్తుంది, కానీ ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకు అంటే ఇన్సులిన్ అనేది మెకానిజం ఆగిపోతుంది కాబట్టి. ఇది ఒక పాయింట్ అనమాట. అట్లాగే తప్పనిసరి టీ కాఫీ తాగలేనప్పుడు పల్చగా అంటే చాలా చిక్కటి కాఫీ అట్లా కాకుండా చాలా పల్చటి కాఫీ తాగి అందులో షుగర్ అనేది వేసుకుని లేదా వేసుకోకుండా అట్లా మరీ చేదుగా తాగలేకపోతే కొద్దిగా వేసుకున్నారనుకోండి, అంటే ఒక స్పూన్ బదులుగా పావు స్పూన్ వేసుకుంటే షుగర్ వేసినట్టు తెలుస్తుంది, కానీ అంతగా ఇబ్బంది పెట్టదు అనమాట. దాన్ని అట్లా క్యాలరీస్ తగ్గిపోతుంది. అయితే తగ్గించే క్యాలరీస్ మేనేజ్మెంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఫ్యాటు ఎక్కువ ఉండాలి. మీరు ఒక 30-40% కార్బోహైడ్రేట్స్తో మేనేజ్ చేయగలిగితే మీరు బరువు పెరగకుండా ఉంటారండి. అట్లా ఒకవేళ పెరిగినా కూడా చాలా స్లోగా పెరుగుతారు. ఆ తర్వాత ఎప్పుడన్నా ఒక 5-6 కిలోలు పెరిగాను అనుకున్నప్పుడు ఒక 1-2 వీక్స్ కీటో డైట్లోకి వెళ్ళిపోతే మీకు మళ్ళీ ఫ్యాట్ అనేది కరిగిపోయి మళ్ళీ స్లిమ్ అవుతారు, మళ్ళీ చాలా నెలలు మెయింటైన్ చేయొచ్చు అనమాట. కొంచెం అట్లాగే వెజిటబుల్స్ మీరు 1/2 కిలో తిన్నారనుకోండి, అందులో క్యాలరీస్ ఏం రావు, అందులో మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయి. అంటే విటమిన్స్తో పాటు కొన్ని హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయి.
అట్లా క్యాలరీస్ రావు కాబట్టి మీకు కొంచెం కూరగాయలు, ఉడికించిన కూరగాయలు లేదా పచ్చి కూరగాయలు నేను రికమెండ్ చేయను. మనం కీటో డైట్‌లో ఏదో రకంగా ఉడికించిన కూరగాయలు, వండిన కూరగాయలనే రికమెండ్ చేస్తాను. దానివల్ల కూడా కొంత యాడ్ చేసుకోవడం ద్వారా మనం క్యాలరీస్ని మేనేజ్ చేయొచ్చు. క్యాలరీస్ మేనేజ్మెంట్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూరగాయల్లో ఆల్మోస్ట్ జీరో కాబట్టి అది మంచి రిజల్ట్ వస్తుందన్నమాట బరువు పెరగకుండా. సో ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మిగిలిన టెక్నిక్స్ కోసము మీరు నా పాత వీడియోలు చూస్తూ ఉండండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.